సో ఇదిగోండి, ఇదంతా మీకు దారి సమీపంలో మీకు పక్కనే ఒక వెంకటేశ్వర దేవాలయం కూడా ఉంది. అక్కడ కూడా నేను వెళ్తాను. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇప్పుడు వడపాలని అందావూర్ టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకెవరో కాదు, మురుగన్ దేవాలయం, తమిళనాడు. సో ఇక్కడైతే చాలా రద్దీగా ఉంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంటే మరి ఈ మాత్రం ఉండాలి. చాలామంది పెళ్ళిళ్ళు అయితే ఇక్కడే చేసుకొని దేవుడిని దర్శించుకొని అయితే బయటకు వెళ్ళిపోయారు. పోలీసులు ఇదంతా గొడవలు అయిపోతున్నారు. కానీ సో నేనైతే లోపలికి వెళ్ళి ఆ దేవాలయం ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. సో ఇది మనకి పళని కోవిల్ స్ట్రీట్ చెన్నైలో అయితే ఈ దేవాలయం అయితే నిర్మాణం జరిగింది. సో ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ అనేది ఉదయం 6 నుండి 12:30 వరకు, తర్వాత మన సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు అండి. సో అది టెంపుల్ తాలూకు ఎంట్రన్స్. చూడండి, చాలామంది పెళ్ళిళ్ళు అయితే చేసుకొని చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు తీసుకుని అయితే బయటకు వస్తున్నారు. సో తమిళనాడు మురుగన్ స్వామి కదా, రకరకాల చూడండి చాలామంది రద్దీ. ఈరోజు దేవుడి జన్మం ఏమో తెలియదు, కానీ శుక్రవారం మొత్తం పెళ్ళిళ్ళే ఉన్నాయండి లోపల. చాలా బ్యూటిఫుల్. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ దేవాలయం కూడా. సో నేనైతే ఇదిగోండి చాలా రద్దీ అయితే ఉంది. లోపల దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి చక్కగా మీకు వివరిస్తాను. క్యూ చూస్తుంటే ఈరోజు నాకు తెలిసి ఇక్కడే 2 గంటలు అయిపోయేటట్టుంది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంకా 5 దేవాలయాలు ఈరోజు పెట్టుకున్నాను. బైక్ అనేది సగం గంట అయింది, ట్రాఫిక్ అనేది ఇంకో గంట. చూద్దాం ఎంతవరకు కవర్ అయితే చేస్తానండి. సో తమిళనాడు చెన్నైలో, అదే చెన్నై కాదు తమిళ అంటే తమిళనాడుకే మురుగన్ స్వామి అనేది అందుకనే ఈ దేవాలయానికి మొదట అయితే నేను వచ్చాను. సో టెంపుల్ బయట ఒక తీర్థం కూడా ఉంది. సో మనకి 4 గోపురాలు ఉన్నాయంటే చుట్టుపక్కల అన్ని గోపురాలు. మనకి ప్రతి దేవాలయం నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ లాగా ఇది ఎంట్రన్స్లో బంగారంలో తయారైన గోపురం. సో మొత్తం ఇది కూడా అంతా కూడా చాలా మంది పెళ్ళి అయితే ఈరోజు చేసుకున్నారు. ఈరోజు మంచి రోజులో ఉంది, సుబ్రహ్మణ్యం డేలో ఉంది ఈరోజు. సో ఈ గోపురం ఎలివేషన్ అనేది 55 మీటర్స్, అంటే 180 ఫీట్ అండి. సో అదే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద గోపురం. చాలా అద్భుతంగా ఉందండి మురుగన్ దేవాలయం. మరి తమిళనాడు అంటే ఆ మాత్రం ఉండాలి. చాలా అద్భుతంగా ఉంది. సో ఆ కట్టడి ఇక్కడ రకరకాల, ఈరోజు ఫ్రైడే నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి దినం, మంగళవారం. యూజువల్లీ మంగళవారం ఉండాలి. మరి ఈరోజు ఏందో చక్కని మంచి రోజు అనుకుంటా. చాలామంది పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారు, చక్కని జంటలు. ఇంకా చాలామంది కనిపిస్తున్నారు, వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. సో ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటంటే, మనకి అన్నస్వామి నాయక్ అనే నాయక్ మనకి ట్యాచ్డ్ హట్, అంటే మనకి మట్టితో తయారైన హట్, అదే మనకి పూర్వీకుల్లో ఉండే హట్స్ ఉంటాయి కదా, ఆ హట్స్లో ఈ విగ్రహారాధన అనేది చేసి మురుగన్కి భక్తుడయ్యాడండి. దాని తర్వాత ఆ ట్యాచ్డ్ హట్ అయితే ఎక్కడైతే చేసి ఆరాధన ఆ విగ్రహాన్ని అయితే చేశారో అక్కడే ఈ దేవాలయాన్ని కట్టించి విగ్రహాన్ని మురుగన్ టీడీని అనేది ప్రతిష్ఠించారు. చాలా అద్భుతమైన హిస్టరీ ఇది. అదే కాకుండా మన అరుల్ బక్కు అనే వ్యక్తి కూడా చాలా ఫేమస్. మనకి అన్నస్వామి నాయకర్ చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకొని ఇక్కడ ఉన్న ట్రూత్ని అయితే తను ప్రచారం అయితే చేశారండి. ఇక్కడ ఈ దేవుడి దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళిన జంటలు వచ్చి తెలియజేస్తుంటే వాళ్ళు సుఖంగా జీవితాంతం ఉంటారని, సో పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వాలని, రకరకాల వేదికలు. అంటే 1-2 అని కాదు, మనం మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఈ చెన్నై వాసులు అయితే ఇక్కడ బలంగా నమ్ముతారండి. చాలా అద్భుతమైన దేవాలయం. మనకి ఇదంతా గ్రావిడీ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది. మిగతా ప్రాంగణం అంతా కూడా చూపించి ఇక్కడ నుండి కపేశ్వర శివయ్య దేవాలయంకి వెళ్తాను. అక్కడ ఉండే కీపీ పోస్ట్ అప్డేట్. సో ఈ
దేవాలయం ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. తర్వాత నేను దేవుడిని దర్శించుకొని ఆ దేవాలయంకి ఎందుకు వెళ్తాం. సో చాలా చక్కని పెయింటింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. చెన్నై ప్రజలు, చెన్నై వాసులు, సో తమిళ ఆచారాలు, కల్చర్ అది ఒక నెక్స్ట్ లెవెల్ అండి. నాకైతే నచ్చింది. కానీ చెన్నై అనేది కొంచెం ఏమో నేను కొంచెం ఇబ్బంది పడేటట్టే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా విపరీతంగా ఉంది. సిటీ అంటే నాకు కొంచెం దడనే. జై సుబ్రహ్మణ్య స్వామి. ఇదంతా మనకి 1865లో అయితే మొదటి నిర్మాణం జరిగింది. దాని వల్ల అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అది రాజా గోపురం. అది మనకి 1920లో అయితే కట్టించారండి. సో ఫైనలీ నేను ప్రసాదం అయితే తీసుకొని చక్కగా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఆ ప్రసాదం తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. నాకు తెలిసి ఈ పెళ్ళిళ్ళ కారణంగా ఈరోజు ఎక్కువగా జనం ఈ చుట్టాలు అందరూ వచ్చి దేవుడి సంవత్సరంలో అయితే పెళ్ళి అయితే చేసుకుంటున్నారు. మొత్తం అంతా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మొత్తం అన్ని పెళ్ళిళ్ళనే. నేను క్షమించండి మళ్ళీ, అది నేను వెంకటేశ్వరుడు అన్నాను కానీ మనకి విష్ణు భగవాన్ అది కూడా ఒక ప్రతిరూపం అనుకోండి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. డీటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కూడా మీరు దర్శించుకోవాలి. మురుగన్ స్వామి దగ్గరికి వచ్చాక చక్కగా ఈ దేవాలయం కూడా మీరు వచ్చి వీక్షించవచ్చు. స్వామి ఇంకా నేను ఇంకా వెళ్ళాలండి. ఇక్కడ మనకి లక్ష్మీదేవి ఉంది, అష్టలక్ష్మి టెంపుల్ కూడా వెళ్ళాలి. అష్టలక్ష్మి టెంపుల్ అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో అష్టలక్ష్మి తల్లిని దగ్గరికి కూడా వెళ్ళి చక్కగా దర్శించుకుంటాను. సో చక్కగా ప్రసాదం అయితే తీసుకున్నాను. మనకి జీడిపప్పు అన్నీ ఉన్నాయి. తినేసి నేను తండ్రి శివయ్య దగ్గరికి అయితే వెళ్తానండి. ఇంకా అది ఎంత టైం పడుతుందో, ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంది. సో నాకైతే ఎన్ని కవర్ చేయగలనో తెలియదు ఈరోజు. మొత్తానికైతే ఎన్ని అయితే కవర్ చేసి కన్యాకుమారి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఐ కీప్ యూ పోస్టెడ్ ఇన్ అదర్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ అండి.